హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. వేసవి కాలంలో ఇలా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వేడికి ఏదైనా చల్లచల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఈ వీడియోలో 3 రకాల డ్రింక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా అయితే అందరి ఇంట్లో అందుబాటులో ఉండే నిమ్మకాయ సబ్జా గింజలతో డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో 1 గంట నానబెట్టిన సబ్జా గింజలు 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని ఐస్ వాటర్ కూడా వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ డ్రింక్ మనకి శరీరంలోని వేడిని తగ్గించి బాడీని కూల్గా ఉంచుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులే కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగారంటే చల్లగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద బౌలు పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో చిన్న అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్లు తేనె వేసుకోవాలి. మీరు ఈ తేనెకు బదులుగా పంచదార కూడా వాడుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ నిమ్మరసం, అలాగే చిటికెడు ఉప్పు వేసుకొని జ్యూస్ చేసుకోవాలి. మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకసారి పుచ్చకాయ జ్యూస్ని ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా జ్యూస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లోకి ఇలా వడకట్టుకొని గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లగా తాగారంటే ఇంకా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కలు 1 చిన్న కప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకొని ఐస్ వాటర్ 1 చిన్న గ్లాస్ పోసుకొని మెత్తగా ఇలా జ్యూస్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని 1 గ్లాస్ తీసుకొని అందులోకి హాఫ్ వరకు వేసుకోవాలి. అందులోనే చిటికెడు ఉప్పు, 1 హాఫ్ స్పూను నిమ్మరసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఐస్ వాటర్ని 1 హాఫ్ గ్లాస్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటే మనకి మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలనుకుంటే ఇందులో 1 ఐస్ క్యూబ్ వేసుకొని చల్లగా తాగడమే. ఎంతో రుచిగా ఉండే మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, 3 రకాల టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.